ఈ మధ్యకాలంలో సోషల్ మీడియాలో ఒక చిన్న వీడియో క్లిప్ ఒకటి సర్క్యులేట్ అయింది. అది నేను మీతో చెప్తాను. మీరు చాలాసార్లు ఆయన వీడియోలు చూసే ఉంటారు. తను ఒక ఇస్కాన్ సంస్థకు, ఇంటర్నేషనల్ శ్రీకృష్ణ ఆర్గనైజేషన్ ఇస్కాన్ సంస్థకు చెందిన ఒక గురూజీ. ఆయన బైబిల్ తీసి అప్పుడప్పుడు ప్రయాణికుల్ని లేదా ఎవరైనా క్రైస్తవులు ఆయనకు తారసపడితే వాళ్ళని కొన్ని ప్రశ్నలు విమర్శనాత్మకంగా అడుగుతాడు. వాస్తవానికి సదుద్దేశంతో, ఆలోచనతో, ఒక సత్యాన్వేషణతో ఏ వ్యక్తి అయినా సరే దేవుని వాక్యాన్ని చదివితే దాంట్లో ఉన్న సత్యము, విషయము తేలిగ్గా అర్థమవుతుంది. ఒకసారి ఈ మధ్య కాలంలో నేను ఆయన వీడియో క్లిప్ చూసిన ఆయన క్లిప్ ఏంటంటే, యేసు ప్రభు వారు అంజూరపు చెట్టు దగ్గరికి వెళ్ళాడు ఆకలి కొని. అది అంజూరపు పళ్ళ కాలం కాదు కాబట్టి ఆ చెట్టును ఆయన శపించేశాడు. అంజూరపు పళ్ళ కాలం కానప్పుడు కాయలు ఎలాగొస్తాయి, ఆ మాత్రం తెలియదా అని ఆయన ప్రశ్నించాడు. వాస్తవానికి ఈ సందర్భాన్ని గనక మనం జాగ్రత్తగా ఆలోచిస్తే, అంజూరపు పళ్ళ కాలం కాదని దేవుని వాక్యంలో స్పష్టంగా రాయబడింది. నిజంగానే అది పండ్ల కాలం కాదు. చెట్టుకి, ఏ చెట్టుకైనా పళ్ళు డైరెక్ట్గా రావు. ముందుగా కాయలు వస్తాయి కదా, ఆ కాయలు ముందుగా పిందెలుగా ఉంటాయి. ఆ పిందెలు కాస్త అంతకంటే ముందు పూత కనిపిస్తుంది. ఇవన్నీ కూడా ఒక ప్రాసెస్. ఇదంతా కూడా యేసు ప్రభు వారు తన గురించి ఈ లేఖనంలో మనం చూస్తున్న ఈ సన్నివేశంలో నిజంగా అంజూరపు చెట్టు యొక్క నిరీక్షణ లేనటువంటి స్థితి మనకు కనబడుతుంది. దేవుని వాక్యాన్ని మనం కనుక చదివితే ఈ వచ్చిన భాగాల్లో, ఇప్పుడు మనం చదువుకున్న ఈ వచ్చిన భాగాల్ని ఏమనొచ్చు అంటే శాండ్విచ్ ప్యాసేజ్ అనొచ్చు. అంటే ఒకే విషయం పైన కింద ఉంటుంది, మధ్యలో మరో విషయం ఉంటుంది అన్నమాట. అంజూరపు చెట్టు 12, 13, 14 వచనాల్లో ఉన్నాయి. తర్వాత 20, 21 వచనాల్లో మళ్ళీ అంజూరపు చెట్టు ఉంది. ఆ మధ్య 15 నుంచి 19 వచనాల్లో దేవాలయాన్ని గురించిన విషయాలు ఉన్నాయి. అంజూరపు చెట్టు విషయం కనపడుతుంది, దేవాలయం విషయం కనపడుతుంది. ఇది అయిన తర్వాత మళ్ళీ తర్వాత వచనాల్లో అదే అంజూరపు చెట్టుకు సంబంధించిన విషయాలు కనపడుతున్నాయి. అంటే పైన కింద బ్రెడ్ ఉండి మధ్యలో వేరే మెటీరియల్ ఉన్నట్టుగా, పదార్థం ఉన్నట్లుగా, తినే పదార్థం ఉన్నట్లుగా శాండ్విచ్ ఎలాగైతే ఉంటుందో ఈ వచ్చిన భాగాలు అలాగుంటాయి. దీన్ని శాండ్విచ్ ప్యాసేజ్, మరో శాండ్విచ్ ప్యాసేజ్ అన్నమాట. మార్కు సువార్తలో యేసు ప్రభు చెప్పాలనుకున్న విషయాన్ని తన శిష్యులతో, కొన్ని విషయాలు నేను మీకు అసలు విషయంలోకి వెళ్ళడానికి ముందు దీని నేపథ్యాన్ని మీతో చెప్తాను. మార్కు సువార్తలో 11వ అధ్యాయంలో 1 నుంచి 11 వచనాలు మనం చెప్పుకున్నాం. యేసు ప్రభు వారు యెరూషలేము దేవాలయంలోకి ఆయన ప్రవేశించినప్పుడు ప్రజలు ఆయనకి ఘన స్వాగతం పలికారు. అంటే ఈ 11వ అధ్యాయం దగ్గర నుంచి చివర 16వ అధ్యాయం వరకు ఉన్నటువంటి ఈ 6 అధ్యాయాలు యేసు ప్రభు యొక్క చిట్ట చివరి, ఆయన పరిచర్యలో చిట్ట చివరి వారం. అంటే ఇంకొక వారం రోజుల్లోనే ఆయన సిలువ వేయబడ్డం ఉంది, మరణించడం ఉంది, పునరుద్ధానం కూడా ఉంది. ఈ విషయాలన్నీ కూడా అంటే చిట్ట చివరి వారంలో, యేసు ప్రభు యొక్క పరిచర్యలో చిట్ట చివరి వారంలో చోటు చేసుకున్న పరిణామాలు. అంటే యేసు ప్రభు వారు సిలువ వేయబడి మరణించింది శుక్రవారం నాడు అని మనం అనుకుంటే, ఈ 11వ అధ్యాయం ప్రారంభంలో గాడిద మీద ఆయన ఊరేగుతూ ప్రయాణించి యెరూషలేంలోకి, దేవాలయంలోకి ఆయన వెళ్ళినటువంటి సన్నివేశం అది సోమవారం జరిగింది. కొందరు ఆదివారం అని కూడా అంటారు. కానీ ఇంకా మనం స్పష్టంగా పరిశీలిస్తే, అంటే మట్టల ఆదివారం అనకూడదు, దాన్ని మట్టల సోమవారం అనాలేమో. కానీ ప్రపంచంలో చాలామంది దాన్ని మట్టల ఆదివారం అని ఆదివారం నాడే సెలబ్రేట్ చేసుకుంటారు. ఈత కొమ్మలు తెచ్చి చాలా సంఘాల్లో చూస్తారు. ఈత కొమ్మలకి పూలు అంటించి ఆ మట్టలు పట్టుకొని రోడ్ల మీద ఊరేగుతూ కొన్ని పాటలు పాడుతూ అలాగా కొన్ని సంఘాల్లో చేయడం మనం చూస్తాం. అయితే ఆ తరువాత రోజు, ఆ సాయంకాలం అయిన తర్వాత 11వ వచనంలో ఆయన బేతనీకి వెళ్ళాడని మనం చూస్తాం. 11వ వచనంలో ఆయన యెరూషలేముకు వచ్చి దేవాలయంలో ప్రవేశించి
చుట్టూ సమస్తాన్ని చూసి సాయంకాలం అయినందున 12 మందితో కూడా బేతనీయకు వెళ్ళాను అని 11వ వచనంలో మనం చూస్తాం. ఆ రోజే, ఆ సోమవారం రోజే సాయంత్రం అన్నమాట. బహుశా అక్కడ మార్కు రాసినటువంటి ఆ ఉద్దేశంలో ఆ మాటలు ఏంటంటే, యేసు ప్రభువారిని ఆయన ప్రవేశించాడు దేవాలయంలోకి. కానీ దేవాలయంలో యేసు ప్రభువారు చూసిన ఆ సిచ్యువేషన్, ఆ సీన్ ఆయనకి చాలా మనసుకు కలత చెందించే విషయం, మనసును బాధ పెట్టించేటటువంటి విషయం. మనం ఈ కంటిన్యూషన్ కొనసాగింపు వచనాల్లో ఆ సంగతులన్నీ కూడా మనం చూస్తాం. బహుశా నేను అనుకుంటున్నాను ఆ వారం పస్కా పండుగ యొక్క వారం అన్నమాట. పస్కా పండుగ జరుగుతుంది. పస్కా పశువులు దేవాలయంలో వధించబడతాయి. జోసిఫస్ రచనల ప్రకారంగా సుమారుగా యెరూషలేం పట్టణంలో 3 లక్షల మంది యావరేజ్ యాత్రికులు ఉండి ఉండొచ్చు అన్నమాట. 3 లక్షల మంది యాత్రికులు ఆ యెరూషలేం పట్టణాన్ని సందర్శించి ఉండొచ్చు. కొంతమంది 10 లక్షల మంది వరకు, అంటే దేవాలయంలో కాకుండా మామూలుగా ఆ ఉత్సాహాలకు వచ్చిన వాళ్ళు 10 లక్షల మంది వరకు ఉండవచ్చు అని కూడా కొందరు అంటుంటారు. ఏది ఏమైనప్పటికీ కూడా ఈ పస్కా పండుగ సందర్భంగా ఒక జాతర జరుగుతుంది. గొప్ప తిరునాళ్ళ లాంటివి జరుగుతున్నాయి దేవాలయంలో. ఆ తిరునాళ్ళని ఆ దేవాలయం యొక్క ప్రధాన అధికారి అయినటువంటి, అంటే ఒక రకంగా డబ్బుకు, అక్కడొచ్చే ఆదాయానికి, అక్కడ వచ్చేటటువంటి ఆ పట్టణం మీద, యూదా ప్రజల మీద అధికారంలో హయ్యెస్ట్ పొజిషన్లో ఉన్న ప్రధాన యాజకుడు వాటన్నిటిని చూస్తున్నాడు. దాన్ని, ఒక దేవాలయాన్ని, దేవుని ఆరాధన జరగాల్సిన ఆలయాన్ని ఒక వ్యాపార కేంద్రంగా మార్చాడు. వాస్తవానికి చెప్పాలంటే ఆ దేవాలయం యొక్క పరిస్థితి ఏంటంటే, చాలా విశాలమైన దేవాలయం. ఒలీవ కొండ మీద 30 ఎకరాల విస్తీర్ణంలో ఈ దేవాలయం ఉంది. ఇంచుమించుగా, అంటే యేసు ప్రభు కాలం నాటికే, ఆయన పరిచర్యలో ఉన్న టైంకే ఆయన దేవాలయాన్ని చూసి ఆ సందర్భంలో ఆయనతో ఏం చెప్పారంటే 40 సంవత్సరాలు దీన్ని కట్టారని చెప్పారు కదా. అప్పటికి ఇంకా కడుతున్నారు, అవ్వలేదు. ఆ తర్వాత ఇంకో 30 సంవత్సరాలు కట్టారు దాన్ని. మొత్తం మీద ఒక 75-80 సంవత్సరాలు దాని పని జరిగింది. కొన్ని ఈ రోజుల్లో లెక్కేస్తే కొన్ని కోట్ల రూపాయలు దానికి వెచ్చించారు. ప్రాచీన ప్రపంచ వింతల్లో ఒక వింత వంటిది ఆ దేవాలయం. ప్రాచీన ప్రపంచ వింతల్లో ఒక వింత లాంటిది ఆ దేవాలయం. ప్రజలు రావడానికి, అంటే అందరు ప్రజలు ఎంటర్ అవ్వడానికి, లోపలికి రావడానికి, అంటే ప్రజలందరికీ, ఎందుకంటే దేవాలయంలో 3 భాగాలు ఉన్నాయి. అంటే దీని నమూనా, ఈ దేవాలయం కట్టిన నమూనా ఏంటంటే, పాత నిబంధనలో నిర్గమకాండంలో మోషే కట్టిన ప్రత్యక్షపు గుడారం ఏదైతే ఉందో దాని నమూనా. అతి పరిశుద్ధ స్థలము, పరిశుద్ధ స్థలము, ఆవరణము. ఇది మించి ఇంకా ఎక్కువ విశాలంగా గోడలు కట్టారు. 1000 అడుగులు 1300 అడుగుల పొడవు ఉన్నటువంటి గోడలు దాని చుట్టూ కట్టారు. అయితే అది అన్యులకు కూడా వచ్చి ఆ సందర్భంలో పాలు పొందడానికి ఏర్పాట్లు చేశాడనమాట హెరోదు యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే, యేసు ప్రభు కాలంలో వాస్తవానికి ఈ యొక్క దేవాలయాన్ని ప్రారంభించిన వ్యక్తి హెరోద్ ది గ్రేట్. ఆయన మహా హెరోదు అంటారు. యేసు ప్రభు చిన్న పిల్లవాడుగా ఉన్నప్పుడు పసిపిల్లల్ని చంపేశారు. గుర్తుందా మీకు? 2 సంవత్సరాల లోపు ఉన్న పసిపిల్లలందరూ చంపివేయబడ్డారు. యేసు ప్రభు కోసం ప్రపంచంలో ఈ భూమి మీద మొట్టమొదట హతసాక్షులైన వాళ్ళు పసిపిల్లలే. ఆ మారణకాండను జరిగించినటువంటి క్రూరుడు ఎవడో కాదు, ఈ గ్రేట్ హెరోదే. అంటే మందిరాన్ని ఎందుకు కట్టించాడు ఇతగాడు అని చెప్పానంటే, ఒకటి, ప్రజలను భక్తి భావాజాలంతో నింపి హెరోదు రాజు ఏం చేస్తున్నాడంటే, ప్రజల యొక్క మద్దతు కూడగట్టుకొని, లేకపోతే ప్రజలను మంచి చేసుకునే ఉద్దేశంతోనే తనంతకాలం మందిరాన్ని కట్టాడు. కానీ ప్రజలు మాత్రం ఆయన మెచ్చలే. ఎందుకు మెచ్చలేదంటే, ఒకటి, ఇతగాడు యూదుడు కాదు, ఇశ్రాయేలీయుడు కాదు. అంటే ఇస్సాకు పిల్లలైనటువంటి యాకోబు ఏశావుల్లో యాకోబు సంతానం కాదు, వాళ్ళనే ఇశ్రాయేలీలు లేదా యూదులు అంటారు. ఆ 12 గోత్రాల వాళ్ళనే. ఏశావు సంతానం ఉందో చూసారా, వాళ్ళని ఎదోమీయులు అంటారు. హెరోద్ ది గ్రేట్ ఎవరంటే ఎదోమీయుడు అన్నమాట, ఇశ్రాయేలీలకు వేరైనటువంటి వాడు. కానీ రోమా ప్రభుత్వానికి డబ్బిచ్చి, కానుకలిచ్చి, పదవి తెచ్చుకొని తను రాజుగా నిలదొక్కోవాలని చూశాడు, ప్రజల యొక్క మద్దతు లేకుండానే. దానికోసమే
ప్రజలను భయపెట్టడానికి చాలా క్రూరమైన హింసాత్మకమైనటువంటి కార్యాలు తను జరిగించేటటువంటి వాడనమాట. సో ఇది అతని యొక్క పరిస్థితి, మందిరం యొక్క పరిస్థితి అది. అయితే ఒక విషయం నేను మీతో చెప్తాను. ఈ 11వ వచనంలో కనుక మనం చూస్తే, సాయంకాలం అయినందున యేసు ప్రభువారు అంటే దేవాలయంలో ఉన్నటువంటి ఆ యొక్క డిస్గెస్చర్ అంతా కూడా, అంటే ఆ అక్రమం అంతా కూడా, ఆ వ్యాపారము, ఆ ప్రజల్లో ఆరాధన కంటే, భక్తి కంటే, మారు మనసు కంటే, ప్రజల ఆత్మీయ జీవితాల కంటే అదొక వేడుక, అదొక వ్యాపారం, అదొక సరదా, అదొక ఏమని చెప్పాలంటే దాన్ని ఒక పైన మెరుగుల్లాగా అయిపోయిందనమాట. యేసు ప్రభువారు అక్కడ మనం చూస్తున్నాం, బేతనీకి వెళ్ళాడు. బేతనీయ యెరూషలేం నుంచి చాలా దగ్గర ఊరనమాట. అంటే 3 కిలోమీటర్లు మాత్రమే. పెనుగంచిప్రోలు నుంచి ముచ్చింతాలు వెళ్తే ఎంత దూరమో ఖచ్చితంగా అంత దూరం ఉంటుంది అనమాట ఈ బేతనీయ. అక్కడ యేసు ప్రభువారి యొక్క శిష్యులైనటువంటి లాజరు, మరియా, మార్తలు ఉన్నారు. ఆఫ్టర్ దట్, ఆ తర్వాత ఆ సాయంకాలం అక్కడే ఉన్నారు. ఆ తెల్లవారి 12వ వచనం మీరు చూడండి, మరునాడు వారు బేతనీ నుండి వెళ్ళుచుండగా, ఇప్పుడు తిరిగి మళ్ళీ ఎక్కడికి వెళ్తున్నారో తెలుసా? వాళ్ళు ఎక్కడికి వెళ్తున్నారు? ఎక్కడి నుండి వస్తున్నారు? బేతనీ నుండి. రాత్రి బేతనీ వచ్చారు, ఇప్పుడు తెల్లవారు ఎక్కడి నుంచి వెళ్తారు? ఇప్పుడు మరి బేతనీ నుండే వెళ్తున్నారు. ఎక్కడికి వెళ్తున్నారంటే యెరూషలేంకి వెళ్తున్నారు. అంటే రాత్రి యేసు ప్రభువారు నిన్నటి రోజు, అంటే ఇది మంగళవారం అనమాట, ఖచ్చితంగా సోమవారం నాడు ఘనప్రవేశం జరిగింది గాడిద పిల్ల మీద. ఆ సాయంత్రానికి, సోమవారం సాయంత్రం బేతనీకి వచ్చాడు. ఆ తర్వాత ఆ రాత్రి అక్కడే ఉన్నాడు ఆయన బేతనీలో. తెల్లవారి ఉదయాన్న ఏం జరిగిందంటే, ఇప్పుడు మళ్ళీ తిరిగి యెరూషలేంకి వెళ్తా ఉన్నాడు. వెళుతున్నప్పుడు జరిగిన సంగతి, ఆకులు గల ఒక అంజూరపు చెట్టును యేసు ప్రభువారు దూరం నుండి చూశాడట. ఇంచుమించుగా చాలా సంవత్సరాల క్రితం బర్ట్రాండ్ రస్సెల్ అనేటటువంటి ఒక నాస్తికుడు ఒక ఆర్టికల్, ఒక చిన్న వ్యాసం రాశాడు. ఆయన రాసిన వ్యాసం ఏంటంటే, ఇందాక మనం చెప్పుకున్నాం చూసారా, ఆ స్వామి ఎవరో ఉన్నారని చెప్పాను చూసారా, ఇస్కాన్ గురు, ఆయన లాంటి ఒక వ్యాసం రాశాడు. అంటే ఆయనలాగా ఒక వ్యాసం రాశాడు. ఏంటంటే ఆయన రాసినటువంటి వ్యాసం ఏంటంటే, వై ఐ యామ్ నాట్ ఎ క్రిస్టియన్ అని రాశాడు ఆయన, బర్ట్రాండ్ రస్సెల్. నేనెందుకు క్రైస్తవుని కాలేదు అని చెప్పి ఈ ప్యాసేజీ మీద ఆయన రాశాడు. యేసు ప్రభువారికి ఏమాత్రం కూడా కనికరం లేదు. అంజూరపు పళ్ళ కాలం కానందుకు ఆ పళ్ళ చెట్టును శపించాడు యేసు ప్రభువారు, అందుకు నేను క్రైస్తవుని కాలేదని రాశాడు. మీకు అర్థమవుతుందా? విషయం అర్థమవుతుందా మీకు? అంజూరపు పళ్ళ కాలం కాదు కాబట్టి యేసు ప్రభు ఆ చెట్టును అన్యాయంగా శపించాడు, కాబట్టి నేను క్రైస్తవుని కాదు అని ఆయన పుస్తకం రాశాడనమాట. అంటే చిన్న ఒక వ్యాసం రాశాడనమాట. వినండి, అంజూరపు చెట్టు ఆకులు గల, 13వ వచనం మీరు చూడండి జాగ్రత్తగా, ఆకులు గల అంజూరపు చెట్టు అనే సంగతిని మనం చూస్తున్నాం. ఆ చెట్టుకి ఆల్రెడీ ఏమొచ్చాయంటే ఆకులు వచ్చాయి. నేను మీ దృష్టికి తీసుకొని వస్తాను. యేసుక్రీస్తు ప్రభువారు సిలువ వేయబడింది క్రీస్తు శకం 30వ సంవత్సరాన ఏప్రిల్ 6వ తారీఖు శుక్రవారం నాడు ఆయన సిలువ వేయబడింది. అంతకంటే 4 రోజుల ముందు, అంటే గురువారం, బుధవారం, ఖచ్చితంగా అంటే 3 రోజుల ముందు మంగళవారం నాడు ఈ సంగతి జరిగింది. వినండి, యెరూషలేంలో అంజూరపు చెట్ల గురించి తెలిసిన వాళ్ళు, లేదా ఆ కాయల గురించి, పంట గురించి తెలిసిన వాళ్ళు అంజూరపు చెట్టు గురించి ఏమంటారంటే, అంజూరపు చెట్టు అప్పటికి, అంటే ఏప్రిల్ మొదటి మాసానికల్లా అంజూరపు చెట్టుకి పువ్వులు రావడం అయిపోతుంది. అంతేకాదు పిందెలు కావడం అవుతుంది. ఆ పిందెలు కాస్త చిన్న పచ్చటి బాదం కాయ పరిమాణంలో ఆ అంజూరపు పళ్ళు పచ్చగా కూడా ఉండి ఉంటాయి. అవి పళ్ళు అయ్యేసరికి ఇంచుమించుగా జూన్ మాసము, ఇంచుమించుగా జూన్ నెల వస్తుందన్నమాట. అంటే ఈ ఏప్రిల్ మొదటి మాసానికి అవి చిన్న కాయలు, పిందెలు వచ్చేసి ఉండాలి. కానీ యేసు ప్రభువారు, అయితే అంజూరపు చెట్టుకున్నటువంటి మరొక విశేషం ఏంటంటే, చాలాసార్లు అంజూరపు చెట్టు పూత రావడానికి ముందుగా పూత వస్తుంది. ఆకులు రాల్చే కాలం అయిపోతుంది కదా, ఆకులు రాలిపోయిన తర్వాత ముందు పూత వస్తుంది, ఆ తర్వాత ఆకులు వస్తాయి. కొన్ని సందర్భాల్లో పూత మరియు ఆకులు కలిసి వస్తాయి. ఆకులు
దాని నిండా ఉన్నాయంటే దాని అర్థం ఖచ్చితంగా ఏంటి అని చెప్పానంటే దానికి ఖచ్చితంగా అంజూరపు కాయలు, చిన్న కాయలు ఖచ్చితంగా ఉండి తీరాలి. ఇప్పుడు ఆకులు ఉన్నాయి కానీ అంజూరపు కాయలు, పళ్ళు లేకపోతే, పళ్ళ కాలం కాకపోతే పళ్ళు ఉండకపోవచ్చు, కానీ చిన్న పిందెలైనా కానీ అంజూరపు చెట్టుకి ఉండి ఉండాలి. యేసు ప్రభు ఆ చెట్టునట ఆకలి కొని దాన్ని చూశాడట. యేసు ప్రభు, కొంతమంది ఎట్లా అనుకుంటారు, యేసు ప్రభుకు తెలియదా, ఆయన సర్వజ్ఞానం కలిగినటువంటి వాడైతే ఆయనకు తెలియకుండానే, దూరం ఉండగానే, చూడకుండానే ఆయనకు తెలిసి ఉండాలి కదా అని అనుకుంటారేమో కొందరు అంటారు. ఇట్లాగా యేసు ప్రభు ఆయన సర్వజ్ఞాని. యోహాను సువార్తలోకి గనక మనం వెళ్తే యేసు ప్రభువుకు తెలియడం, చూడకుండా చెట్టుకుండే కాయలు తెలియడం మాత్రమే కాదు, ఆయనకు తెలిసే సంగతి 2వ అధ్యాయంలో 24వ వచనం ఇట్లాగుంటుంది. యోహాను సువార్త 2:24 ఏమని ఉంటుందంటే, అయితే యేసు అందరినీ ఎరిగినవాడు గనుక ఆయన తన్ను వారి వశము చేసుకొనలేదు. ఆయన మనుష్యుని ఆంతర్యాన్ని ఎరిగినవాడు. వినండి, ఈ ప్రపంచంలో ఎవరికైనా బయటకు కనబడే వస్తువులు మాత్రమే కాదు యేసు ప్రభు వారికి తెలిసింది, మనిషిని ఆంతర్యం ఆయనకు తెలుసట, మనిషి అంతరంగం తెలుసట, మనిషి హృదయం యేసు ప్రభు వారికి తెలుసు. ఈ ప్రపంచంలో ఏ వ్యక్తికైనా మానవుని అంతరంగం తెలుస్తుందా? తెలీదు, ఎవరికీ తెలియదు, ఏ మానవుడికి తెలియదు. కానీ యేసు ప్రభు ఆయన దేవుడు, సర్వజ్ఞాని అయిన దేవుడు, మానవుని యొక్క ఆంతర్యం తెలుసు. అంటే నీ అంతరంగం తెలుసు, మన అంతరంగం తెలుసు, మన హృదయంలో ఏం ఆలోచిస్తున్నామో కూడా ప్రభువుకు తెలుసు. అది మనం గమనించాలి. కాబట్టి మన హృదయం జాగ్రత్తగా ఉండాలి. అయితే యేసు ప్రభువుకి మనిషిని ఆంతర్యమే తెలిసినప్పుడు చెట్టుకుండేటటువంటి ఆ కాయల విషయం ఆయనకు తెలియకపోవటం కాదు అక్కడ ఉన్నటువంటి సంగతి. యేసు క్రీస్తు ప్రభు వారు ఆయన సంపూర్ణంగా మానవుడు కూడా. ఆయన సంపూర్ణంగా దేవుడు, సంపూర్ణంగా మానవుడు. అయితే మానవ పరిభాషలో ఒక మాట, 2 విషయాలు ఇక్కడ గుర్తుంచుకోవాలి. యేసు క్రీస్తు ప్రభు వారు ఆయన సంపూర్ణంగా దేవుడైనప్పటికీ ఆయన దైవిక ఆధిక్యతలను ఆయన ప్రక్కన పెట్టాడు తాత్కాలికంగా. ఫిలిప్పీ పత్రికలో 2వ అధ్యాయంలో మనం చూస్తాం, ఆయన రిక్తుడయ్యను అనే మాట కనబడుతుంది. రిక్తుడయ్యను అనే మాటకి చాలామంది చాలా వివరణలు ఇస్తారు, కానీ రిక్తుడయ్యను అనే మాటకు అర్థం ఏంటంటే ఆయన దైవత్వాన్ని, లేదా దైవత్వాన్ని కాదు, దైవిక ఆధిక్యతలని ఆయన తాత్కాలికంగా ప్రక్కన పెట్టాడు. అంటే దేవుడుగా రాళ్ళని రొట్టెలుగా చేసుకోలేడా? చేసుకోగలడు, కానీ చెయ్యలేదు ఆయన. చెయ్యలేక కాదు, కానీ చేయలేదు ఆయన. ఆయన ఉద్దేశపూర్వకంగానే చేయలేదు. ఆయన దేవాలయ శిఖరం మీద నుంచి క్రిందకు దూకితే దేవదూతలు ఆయన కాపాడగలరు. కాపాడాల్సిన అవసరం కూడా లేదు దేవుడిగా. ఆయన దెబ్బలు తగలకుండా ఉండగలడు, కానీ ఆయన అలా చేయలేదు. ఆయన అంటే దైవిక ఆధిక్యతలను ఆయన ప్రక్కన పెట్టాడు, ఉపయోగించుకోగలిగి. నా చేతిలో ఒక చిన్న సెల్ ఫోన్ ఉంది. ఈ ఫోన్తో నేను ఎవరైనా ఫోన్ మాట్లాడినప్పుడు నేనేం చేయొచ్చు చెప్పండి? ఫోన్ రిసీవ్ చేసుకోవచ్చు, ఫోన్ చేయొచ్చు, మెసేజ్ పెట్టవచ్చు, ఏవైనా చేయొచ్చు ఈ ఫోన్తో. ఇది నా ఫోన్. నేనేం చేశానంటే ప్రసంగం కొరకు వస్తున్నప్పుడు దీన్ని సైలెన్స్లో పెట్టి ప్రక్కన పెట్టా. దీన్ని నేను విన్నారా, ఆరాధనకు వచ్చినప్పుడు నేనేం చేశాను, మందిరంలో సైలెంట్లో పెట్టేసి దీన్ని ప్రక్కన పెట్టాను. అంటే దాని అర్థం ఏంటంటే నాకు ఫోన్ రాదని కాదు, ఫోన్ లేదని కాదు, ఫోన్ వాడుకోవటం రాదని కాదు. దాని అర్థం ఉద్దేశపూర్వకంగా ప్రక్కన పెట్టడం. యేసు ప్రభువారు ఈ లోకంలో ఆయన జీవిస్తున్నప్పుడు వినండి, ఆయన దైవిక ఆధిక్యతలను ఆయన ఉపయోగించలేదన్నమాట. దైవిక ఆధిక్యతలను ఉపయోగించలేదు. ఆయన ఎందుకు నడిచిపోవాలి, ఆయన ఎందుకు ఆహారం తినాల్సి వచ్చింది, లేకపోతే ఆయన ఎందుకు కన్నీళ్లు విడవాల్సి వచ్చింది, ఇవన్నీ అంటే ఆయన మనకు మాదిరిగా ఉండడం కొరకు, మనకు ఒక పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్గా, ఉదాహరణగా ఉండడం కొరకు ఆయన సంపూర్ణంగా మన వలనే, మనలాగానే ఆయన జీవించాడు. ఆయన వింటున్నారు నేను చెప్తున్న సంగతి? కాబట్టి యేసు ప్రభువుకు తెలియక కాదు, ఆయనకు చేత కాక కాదు, దైవిక ఆధిక్యతలను ఆయన ఉద్దేశపూర్వకంగా, ఇష్టపూర్వకంగా ఆయన వినియోగించలేదు. వింటున్నారా? సో యేసుక్రీస్తు ప్రభువారు ఆయన సంపూర్ణంగా మానవుడిగా ఉండడం కొరకు మానవ సహజాలను మాత్రమే, మానవ సహజత్వాన్ని మాత్రమే ఆయన వినియోగించాడు. ఆయన మరి అట్లాంటప్పుడు మరి సముద్రం ఎలా లోబడింది, ఎలా పట్టుకోగానే గుడ్డివాడు ఇంతకుముందు వారం మనం విన్నాం కదా, అసలు పూర్తిగా కనులే లేనటువంటి వాడు, అర్థమవుతుందా? అలాంటి వ్యక్తులు ఎలా బాగుపడ్డారు?
ఆయన దేవుడుగా దైవిక ఆధిక్యతలను అవసరమైనప్పుడు ఆయన ఉపయోగించాడు. పునరుద్ధానుడై తిరిగి లేచాడు. దైవిక లక్షణం కాదా అది? దైవ శక్తి కదా. సో కాబట్టి ఆయన ఉద్దేశపూర్వకంగా వాటిని ప్రక్కన పెట్టాడనమాట. ఇప్పుడు మనం వాక్యంలోకి వద్దాం. మనం ఇప్పుడు చూడండి ఒకసారి, ఆకులు తప్ప మరేమీ కనబడలేదు. కాబట్టి ఆయన అన్నాడు, ఆకులు తప్ప మరేమీ కనబడలేదు. 14 వచ్చి చూడండి, అందుకు ఆయన ఇక మీదట ఎన్నటికి నీ పండ్లు ఎవరును తినకుందురుగాక అని చెప్పాడట. సరే, ఇంతసేపు కూడా నేను మీకు ఈ అంజూరపు చెట్టు గురించి ఇన్ని వివరాలు, ఇన్ని విషయాలు ఎందుకు చెప్తున్నానంటే, అంజూరపు చెట్టు కనీసము చిన్న చిన్న కాయలు ఉండవలసినటువంటి పరిస్థితిలో కూడా అవి లేవు. అంటే దాని అర్థం ఏంటంటే, చిన్న కాయలు లేకపోతే అవి పెద్ద అవుతాయా? అవి ఫలిస్తాయా? ఫలించే అవకాశం ఉందా? లేదు. అంటే హోప్లెస్ అన్నమాట, నిరీక్షణ లేదు ఇంకా. అంజూరపు చెట్టు ఇజ్రాయేలు యొక్క జాతికి సాదృశ్యంగా ఉంది. అంజూరపు చెట్టు ఇజ్రాయేలు యొక్క దేశానికి, ప్రజలకు సాదృశ్యంగా ఉంది. ఇశ్రాయేలు ప్రజలు వినండి, ఇక్కడ దేవాలయ సందర్భం కూడా ఈ అంజూరపు చెట్టుకు మధ్యలో ఎందుకుందంటే, దేవాలయము, ఇశ్రాయేలు, ఈ అంజూరపు చెట్టు, ఈ రెండింటిని కలిపి చూస్తే మనకు అర్థమవ్వాల్సిన సంగతి ఏంటంటే, వారి యొక్క ఆ ప్రజల యొక్క ఆత్మీయ స్థితిగతులు మనకు అర్థం కావాలి. ఏంటి వాళ్ళ ఆత్మీయ స్థితిగతులు? దేవాలయంకి వెళ్తేనేమో అక్కడేమో వ్యాపారం కనపడుతుంది, భక్తి ఏమీ కనపడలేదు. ఏమాత్రం కూడా వారి జీవితాల్లో భక్తి లేదు, వాళ్ళ జీవితాల్లో. సో ఈ అంజూరపు చెట్టుకు దేవాలయానికి కనెక్షన్ ఉంది కాబట్టి ఈ రెండు విషయాల్ని మార్కు కలిపి రాశాడు మన కోసం. వినండి, ఇశ్రాయేలు ప్రజల జీవితాల్లో అంజూరపు చెట్టు ఆకులు ఉన్నాయి చూసారా? ఓ మాట నేను మీతో చెప్తాను. అంజూరపు చెట్టు అనగానే మీకేం గుర్తొస్తుంది? ఒక ప్రశ్న అడుగుతాను. ఎవరైనా గుర్తొస్తున్నారా? ఏ సందర్భమైనా గుర్తొస్తుందా మీకు? అంజూరపు చెట్టుగా అనగానే మీకేం గుర్తొస్తుంది చెప్పండి. మనం ఆలోచించాలి. ఇశ్రాయేలీలు గుర్తొస్తున్నారు. ఇంకేం గుర్తొస్తుంది? చెట్టుకు సంబంధించిన విషయాలు ఎక్కడైనా గుర్తొస్తున్నాయా మీకు? నాకేం గుర్తొస్తుందో చెప్పనా? మొట్టమొదటిగా ఏదెన్ తోటలో ఆదాము హవ్వలు వాళ్ళు పాపం చేసినప్పుడు, వాళ్ళు దిగంబరులని వాళ్ళకి అర్థమైనప్పుడు వాళ్ళు చేసిన పని ఏంటంటే, అంజూరపు ఆకుల్ని వాళ్ళు కప్పుకున్నారు. ఏం కప్పుకున్నారు? అంజూరపు ఆకుల్ని వినండి, ఆదాము హవ్వలు వాళ్ళ దిగంబరత్వాన్ని అంజూరపు ఆకులతో, వింటున్నారు మీరు? ఎంత ఉన్నారా? వాళ్ళు అంజూరపు ఆకులతో కప్పుకున్నారు. వినండి, ఈ సన్నివేశంలో మనకు అర్థం కావాల్సిన సంగతి ఏంటంటే, అంజూరపు ఆకులు దిగంబరత్వాన్ని కప్పుకోవడానికి ఆదిమ తల్లిదండ్రులు ఆదాము హవ్వలు వాడారు. వినండి, వాస్తవానికి ఇశ్రాయేలు ప్రజలు ఈ అంజూరపు చెట్టు ఏదైతే ఉందో వాళ్ళ దేశంలో, ఈ అంజూరపు చెట్టు కూడా వినండి, పైన డెకరేషన్, పైన అలంకరణ, కానీ ఫలాలు లేవు. వాళ్ళ ఆత్మీయ జీవితం ఏం బాలేదు వాళ్ళకి. ఇశ్రాయేలు ప్రజలు అచ్చం ఎలాగున్నారంటే ఈ అంజూరపు చెట్టులాగే ఉన్నారు. అంటే ఫలాలేమీ లేవు, కనీసం కాయలు కూడా లేవు. కానీ వాళ్ళ పరిస్థితి ఏంటంటే, పైకి మాత్రం భక్తి కార్యక్రమాల ముసుగేసుకున్నారు వాళ్ళు. వింటున్నారా? ఆత్మీయంగానేమో దిగంబరత్వం కలిగి ఉన్నారు. దిగంబరత్వం అంటే మనకు తెలియాల్సింది ఏంటంటే, ప్రకటన గ్రంథంలో మనకి 3వ అధ్యాయంలో ఎవరు వాళ్ళు? సార్దీస్ కాదు, ఫిలదెల్ఫియానా, లవదికియా. వాళ్ళు ఆత్మీయంగా వాళ్ళు చాలా డబ్బున్నోళ్ళు, చాలా వస్త్రాలు అలంకరించుకునే గొప్ప స్థాయిలో ఉన్నోళ్ళు వాళ్ళు. కానీ దేవుడు అంటున్నాడు, వాళ్ళని చూసి ఏమంటున్నాడంటే, నీవు దిగంబరుడు, దిక్కుమాలిన వాడవు అని చెప్పి అంటున్నాడు. అంటే వినండి, ఒక వ్యక్తి యొక్క ఆత్మీయ జీవితం, అందరు వినాలి. అరే కూర్చోవాలరా పాప, కూర్చోన్నాను, మాట్లాడొద్దు, ఇటు తిరగొద్దు, వాక్యం చెప్తున్నప్పుడు. చూడండి, ఒక వ్యక్తి యొక్క ఆత్మీయ జీవితం సరిగా లేకపోతే వాళ్ళు ఎవరంటే ఈ అంజూరపు చెట్టు లాంటి వాళ్ళు. అంటే వాళ్ళ భక్తి కార్యక్రమాలు బాగానే ఉంటాయి, ఆత్మీయత ఉండదు. ఆత్మీయత లేని భక్తి అన్నమాట. ఏంటి చెప్పండి ఇది? మొదటి సంగతి, ఆత్మీయత లేని భక్తి. అంటే మందిరానికి వస్తారా? మందిరానికి వస్తారు. బైబిల్ తీస్తారా? బైబిల్ తీస్తారు. ప్రార్థనలో కూర్చుంటారు. కుటుంబ ప్రార్థనలో ఉంటారా? కుటుంబ ప్రార్థనలో కూడా ఉంటారు. కొన్నిసార్లు క్రిస్మస్లో ఉంటారు, మీటింగ్స్లో ఉంటారు. వింటున్నారా? జనవరి 1లో ఉంటారు, వాగ్దానం కార్డులు తీసుకుంటారు. అర్థమవుతుందా? ఆ రాత్రి అంతా ఉంటారు, ఆ ప్రార్థనలోనో పాటల్లోనే ఉంటారు. ఎందుకంటే జనవరి 1 కదా, ఉంటే మనకు మంచిదని. అంటే మత కార్యక్రమం వాళ్ళ జీవితాల్లో ఉంటుంది, మత కార్యకలాపాలు వాళ్ళలో ఉంటాయి, కానీ ఆత్మ ఫలాలు వాళ్ళ జీవితాల్లో ఉండవు.
ఆత్మీయంగా వాళ్ళు ఫలించరు. ఆత్మకు సంబంధించిన ఫలాలు వాళ్ళలో ఉండవు. అంటే వినండి, గలతీ పత్రిక 5:22లో ఓ మాట ఉంది. మీరు చెప్పగలరా? కంఠస్థం చెప్పాలి మీరు బహుశా ఈ మాట. వినండి. ప్రేమ, సంతోషము, సమాధానము, దీర్ఘశాంతము, దయాళుత్వము, మంచితనము, విశ్వాసము, సాత్వికము, ఆశా నిగ్రహం, ఫలాలు లేనటువంటి భక్తి ఇది. అంటే నువ్వు రక్షించబడ్డావని ఎలా గుర్తు చెప్పుకోవచ్చు? నువ్వు రక్షించబడ్డావు అనడానికి రుజువులేంటి? మందిరానికి రావడం కాదు రుజువు. కొన్నిసార్లు ఎగ్గొడతాం, కొన్నిసార్లు వస్తాం. మీరు చాలా మంచోళ్ళండి. బయట ఆ వర్షం వస్తున్నా, వరదలు వస్తున్నా, అవునా, పొర్లిపోయి పొంగిపోయేంత ఇంత వరద ఉన్నా కానీ మీరు ఆరాధనకు వచ్చారంటే మామూలు వాళ్ళు కాదు మీరు. నిజంగా దేవుడు మిమ్మల్ని దీవించును గాక కదా. చాలామంది మరి మధ్యలో ఎక్కడైనా కొట్టుకుపోయారు ఏంటో కొంచెం వెతకండి. హెలికాప్టర్లు కానీ పడవలు కానీ వేసుకొని చాలామంది మిస్ అయ్యారు ఈరోజు. ఓకేనా? సరే చూడండి, మందిరానికి రావడం రుజువు కాదు. అంటే రావద్దని కాదు నేను చెప్పేది. మన రక్షణకి రుజువు మందిరానికి వెళ్ళడం, క్రిస్మస్ చేయడం, నూతన సంవత్సరం వాగ్దానం తీసుకోవడం, లేకపోతే పాస్టర్ గారు వస్తే కనబడితే ప్రైజ్ లార్డ్ చెప్పడం, అది కాదు. రక్షణకు రుజువు నువ్వు నిజంగా రక్షించబడితే ఫలము కనపడుతుంది. అది ఆత్మఫలం. అంటే పరిశుద్ధాత్మ దేవుడు నీలో ఉంటే పరిశుద్ధాత్మ ఫలం బయటికి కనబడుతుంది. అవునా? అది ఆత్మ ఫలమా, ఆత్మ ఫలాలా? ఫలం ఒకటే. అంటే ఇవన్నీ కలిసి ఉంటే ఒక ఫలం అంటే ఒకటేనమాట. ఇవన్నీ ఉంటాయి నీలో. అంటే స్లైసెస్ అనమాట, ముక్కలు అనమాట అవన్నీ. వింటున్నారా? తొనలు అని చెప్పుకోవాలన్నమాట. ఆ ఆత్మ ఫలానికి ఇవన్నీ తొనలు. అంటే నీ లోపల ఏముంటుందంటే ప్రేమ ఉంటుంది. ఏముంటుందండి? సంతోషం ఉంటుంది. ఎప్పుడు దివాలుగా వినండి, ఎప్పుడు కిలో బంగారం పోగొట్టుకున్నట్టుగా విచారంగా విషన్న వదనంతో మందిరానికి. ఏమండి? సమాధానం, మనుషులతో సమాధానం ఉండదు కొంతమందికి. ఎప్పుడు కూడా కైలాడుతుంటారు అనమాట. ఏమండి? కుక్కని ఎప్పుడన్నా మీరు కదిలిచ్చి చూసారా? ఒక కర్ర తిట్టడానికి ఎట్లా ఉంటుంది చెప్పండి? కయ్యమంటుంది. ఇది పరిస్థితి. సమాధానం ఉండదు వాళ్ళకి. దీర్ఘశాంతం, వెంటనే రియాక్షన్ అనమాట. అంటే ఎంత స్పీడ్ రియాక్షన్ అంటే అసలు కరెంటు కూడా అంత స్పీడ్కి షాక్ కొట్టదు. అర్థమవుతుందా? రక్షించబడిన బిడ్డల జీవితాల్లో దీర్ఘశాంతం ఉంటుంది. అంతేకాదు దయాళుత్వం ఉంటుంది. ఇంకేముంటుంది చెప్పండి? మంచితనం ఉంటుంది. ఇంకా విశ్వాసం కనపడుతుంది, సాత్వికం కనపడుతుంది, తగ్గింపు కనపడుతుంది. అర్థమవుతుందా? ఎప్పుడు కొట్లాటలు, పోటీలు, నేనెంతంటే నువ్వెంత అని ఇవి ఉండవు. మంచితనం కనపడుతుంది, ఆశానిగ్రహం కనపడుతుంది. అర్థమైందా? కనబడిన ప్రతిదీ, చూచిన ప్రతిదీ కూడా కావాలి అని అనుకోరు. అవసరాలకు వాటిని బ్యాలెన్స్ చేసుకుంటారు జీవితాలని. వింటున్నారా నేను చెప్తున్న సంగతి? అంటే ఇవే కొనుక్కోవాలి, ఇవే కొనుక్కోకూడదని లిస్ట్ కాదు, కానీ దాన్ని చాలా జాగ్రత్తగా మనం సమతూకంతో మన జీవితాన్ని కొనసాగించుకునే అవసరం ఉంటుంది. ఇప్పుడు ఒక వ్యక్తి జీవితంలో ఈ ఫలాలు లేకపోతే, అంటే నీ జీవితంలో ఇప్పుడు మనం చదువుకున్న ఈ ఆత్మఫలం లేకపోతే నువ్వు కూడా ఈ అంజూరపు చెట్టు లాంటి వాడివే. యేసు ప్రభు నీ దగ్గరకు వచ్చినప్పుడు నీ దగ్గర ఇవి కనబడకపోతే, ఆయన నిన్ను చూస్తున్నప్పుడు, దేవుని మందిరానికి నువ్వు వచ్చినప్పుడు, వింటున్నారా, నీ నిజ జీవితంలో, నీ నిత్య జీవితంలో నీ ఇరుగు పొరుగు వారు, ఇంట్లో అన్నలదమ్ములు ఉంటారు కదా, అక్క చెల్లెలు ఉంటారు కదా, అంతేకాదు ఇంకా చెప్పాలంటే కుటుంబ సభ్యులు, మనతో పాటు ఉండేటువంటి మన ఇరుగు పొరుగు వారు ఉంటారు, నైబర్స్ ఉంటారు. మన జీవితంలో ఏంటంటే, మన జీవితంలో ఈ ఫలాలు మనకు గనక కనబడకపోతే, అది కదులుతుంది అన్న, తీసి మంచిగా పెట్టు. ఇవి కనబడకపోతే, ఈ ఆత్మఫలాలు మన జీవితంలో గనక లేకపోయినట్లయితే, ఏదండి, ఆకులు కలిగిన అంజూరపు చెట్టు. అంటే నువ్వు మత సంబంధమైన వ్యక్తివి కానీ రక్షించబడిన వ్యక్తివి కాదు. ఈ లోకంలో చాలామంది మతం ముసుగేసుకుంటారు. లోపల జీవితాలు, హృదయం అంతా పాడైపోయి, జీవితం ఏమీ బాగలేక, ఎందుకు మరుస్తున్నావు రా, ఎందుకు రస్తున్నావు, జీవితం ఏమీ బాగలేక, నీ జీవితం సరిగా లేక, వాళ్ళ హృదయం సరిగా ఉండదు, జీవితం సరిగా ఉండదు, బ్రతుకు సరిగా ఉండదు, కానీ బయటకు మాత్రం భక్తి ముసుగేసుకుంటారు ప్రజలు. బయటకు భక్తి ముసుగేసుకుంటారు. నేను చాలా భక్తి కలిగినోడిని, నేను చాలా దీనుణ్ణి, నేను చాలా పవిత్రుణ్ణి, పరిశుద్ధుణ్ణి అని పైకి నటనా జీవితం కలిగి ఉండేవాళ్ళు ఈ అంజూరపు చెట్లు లాంటి వాళ్ళు. వినండి, ఓ మాట చెప్తా నేను మీకు. ఫలాలు పూర్తి కాకపోయినా కనీసం నీ ఆత్మీయ జీవితంలో అవి ప్రారంభ స్థితిలో అయినా కనీసం ఉండాలి. ప్రభు అదే చూశాడు. అంటే అసలు నీకు ఆ ఆత్మీయ రక్షణ జీవితం, ఆ ప్రారంభం లేకపోతే
ఎంతకాలం అవుతుందా నువ్వు మందిరానికి వచ్చి, ఎంతకాలం అవుతుందా నీ పరిస్థితికి వచ్చి నీ ఆత్మీయ ఫలం లేకపోతే నిజంగా నువ్వు రక్షించబడినట్లు లెక్క. నువ్వు నిజంగా రక్షించబడకపోతే నీ జీవితం నీకు కాదు, ఇంకెవరికి ఆశీర్వాదం కాదు, ఎవరికి ఆశీర్వాదం కాదు. తిరిగి జన్మించిన వ్యక్తి అట ఒకరోజు అనుకుంటాడంటే, ఏమనుకుంటాడంటే, అయ్యో నేను పుట్టకపోతే బాగుండు అని ఏడుస్తాడంట. నిత్య నరకంలో తన ఆత్మీయ జీవితాన్ని బట్టి, తన రక్షణ లేని పరిస్థితిని బట్టి, ప్రభువును స్వీకరించినటువంటి దాని జీవితాన్ని బట్టి ప్రభు తన నరకానికి పంపించినప్పుడు నరకంలో నిత్యత్వం అంతా ఏడుస్తాడట, నేను ఎందుకు జన్మించాను అని. వింటున్నారా? తిరిగి జన్మించడం చాలా అవసరం. ఆత్మీయంగా దేవుడు నీకు అవకాశాలు ఇస్తున్నప్పుడు ఆత్మీయ జీవితం విషయంలో శ్రద్ధ ఉండదు, అన్నిటి విషయంలో శ్రద్ధ ఉంటుంది. వస్తువుల విషయంలో, వాహనాల విషయంలో, ఇల్లు వాకిళ్ళు, పిల్లలు, వాళ్ళ చదువులు, వ్యాపారాలు, ఉద్యోగాలు, ఎంత శ్రద్ధ ఉంటుందో వాటన్నిటి విషయాల్లో. ఏది ఒక్క నిమిషం ఆలస్యం చేయం, ఏది ఒక్క నిమిషం కూడా మనం పోగొట్టాం, ఎక్కడ నిర్లక్ష్యం వహించాం. కానీ ఆత్మీయ జీవితంలో మాత్రం ఏమాత్రం శ్రద్ధ ఉండదు. ప్రార్థన జీవితం మీద శ్రద్ధ ఉండదు, బహిరంగ జీవితం మీద, సాక్షి జీవితం మీద శ్రద్ధ ఉండదు. ఆత్మీయ ఫలాలు లేవు కదా, వెనకబడిపోతున్నాం. ఆ ఫలించడానికి అవసరమైనటువంటి ఆత్మీయ ఎదుగుదల మీద శ్రద్ధ ఉండదు. వాళ్ళ గురించి వాళ్ళు ఎవరంటే ఈ ఫలాలు లేని అంజూరపు చెట్టు లాంటి వాళ్ళు. ఇప్పుడు రెండో సంగతి చూడండి. ఇది మొదటి సంగతి, ప్రభు బాధపడుతున్నటువంటి సంగతి. ప్రభు ఆ అంజూరపు చెట్టును శపించినటువంటి సంగతికి కారణం ఏంటంటే, లేదంటే అక్కడి నుంచి మనం నేర్చుకోవాల్సిన, ఆ ఫలాలు లేని అంజూరపు చెట్టు నుంచి మనం నేర్చుకోవాల్సిన మొదటి సత్యం ఏంటంటే, మొదటి జ్ఞాపకం లేదా మొదటి హెచ్చరిక, ఫలం లేనటువంటి ఆత్మీయ జీవితం అది శాపగ్రస్తమైనటువంటిది. ఫలం లేని ఆత్మీయ జీవితం చెప్పండి, లేదా ఫలాలు లేని భక్తి జీవితం, ఫలాలు లేని మత జీవితం అది శాపగ్రస్తం, అది ఎవరికి ప్రయోజనం కాదు. 15-16 వచనాలు మీరు చూడండి. ఇప్పుడు యేసు ప్రభు వారు ఇంకా ముందుకు వచ్చాడు, యెరూషలేం దేవాలయానికి వచ్చాడు. ఆయన దేవాలయంలో ప్రవేశించి దేవాలయంలో క్రయ విక్రయాలు చేస్తున్నటువంటి వారినట వెళ్ళగొట్టన ఆరంభించాడట. బహుశా అంత పెద్ద జనసందోహంలో, అంత పెద్ద ఆవరణలో యేసు ప్రభువారు ఎలా ఆయన ఒక్కడుగా చేయగలిగాడు? అందరూ కూడా ఎలా నిశ్చేష్టుడై ఉన్నాడు? బహుశా ఇది దైవిక శక్తితో మినహా మరి చేయడానికి కుదరదు. ప్రభు యొక్క దైవిక ప్రభావం వాళ్ళని కంట్రోల్ చేసి ఉండొచ్చు, వాళ్ళని అదుపు చేసి ఉండొచ్చు ప్రజలు. ఎందుకంటే మతపరమైన వాళ్ళు, వ్యాపారస్తులు వాళ్ళందరూ ఉన్నారు. సాధారణంగా ప్రజలు దేవాలయానికి వచ్చినప్పుడు వినండి, వాళ్ళు చేయాల్సినవి కొన్ని విషయాలు ఉన్నాయి. ప్రతి ఇశ్రాయేలీయుడు కూడా 1/2 షెకెలు అనే కానుకను వాళ్ళ విమోచన క్రైదనానికి జ్ఞాపకంగా దేవాలయానికి వచ్చినప్పుడు వాళ్ళు కానుకను చెల్లించాలి, దేవాలయంలో 1/2 షెకెల్. అయితే ఆ రోజుల్లో రోమా ప్రభుత్వం అధికారంలో ఉంది. రోమా ప్రభుత్వం నాణెం మీద రోమా చక్రవర్తి సీజర్ యొక్క బొమ్మ ముద్రించబడి ఉంటుంది. యూదులకు విగ్రహం అంటే అస్సలు గిట్టదు. వాళ్ళు ఏం చేశారో తెలుసా? దీనికోసం ఏం చేశారంటే, అన్యుల యొక్క నాణ్యాన్ని, అన్యుల యొక్క చిత్రపటాలు, విగ్రహం ఉన్నటువంటి ఆ నాణ్యం మందిరంలో వేయడానికి వీల్లేదు. కేవలము అలాగా లేనటువంటి సీడోనియన్ కాయిన్స్ మాత్రమే వాళ్ళు అందుట్లో వేయాలి అని చెప్పేసి నియమం పెట్టారనమాట. యాజకులు దాన్ని పరిశీలించాలా, నిర్దోషమైన దాన్ని అర్పించాలా, మచ్చ దాని మీద ఉండకూడదు. వీళ్ళు పనిమాల అంత దూరం నుంచి తోలుకొని వచ్చారు. అక్కడికి వచ్చిన తర్వాత ఇది పనికిరాదబ్బాయి అన్నాడు అనుకోండి యాజకుడు, ఏమైపోయింది? ఇప్పుడు టైం అంతా ఇదైపోయింది, సిద్ధంగా లేకపోతే బలి అర్పించడానికి అవ్వదు. అంత దూరం నుంచి తీసుకుపోయి అక్కడెందుకు వచ్చింది గొడవ, చిక్కుబట్టం అని వాళ్ళు ఏం చేసేవాళ్ళంటే అక్కడే, అంటే ఇతగాడు ఏం చేశాడంటే కొన్ని ఇవి ఏర్పాటు చేశాడనమాట అన్న. అతను ఏం చేశాడంటే అక్కడే గువ్వలను తీసుకొచ్చి పెట్టి వాటిని అమ్మేవాళ్ళు అనమాట. అక్కడ కొంతమంది చరిత్రకారులు ఏం చెప్తారంటే, ఉదాహరణకి ఈ రోజుల్లో మాట మీకు అర్థం ఎలా చెప్తా, ఒక గువ్వ 100 రూపాయలు ఉందనుకోండి, అక్కడ ఎంత కమ్మేవాళ్ళో తెలుసా? 100 రూపాయలు ఉంటే ఒక గువ్వ వాళ్ళట 1600 రూపాయలు ఛార్జ్ చేసేవాళ్ళంట. 16 రెట్లు ఎక్కువ చేసేటటువంటి వాళ్ళు అనమాట వాళ్ళు. అంటే అసలే పేదవాళ్ళు. గువ్వలు ఎవరికి కావాలి? పేదలకే, ధనవంతులకే. ధనవంతులు గొర్రెలు కొంటారు, లేకపోతే పొట్టేళ్ళు కొంటారు. కానీ ఈ పేదలకి గువ్వలు కావాలి. అంటే పేదలను ఎంత లూట్ చేస్తున్నారో చూడండి, ఎంత దోపిడీ చేస్తున్నారో చూడండి అక్కడ. వింటున్నారా? వాటిని పడద్రోసేశాడు ప్రభువారు. చూడండి, అంటే ఇది ఒక పెద్ద బిజినెస్ సెంటర్ అయిపోయింది అనమాట.
అన్న ఏం చేశాడంటే దాన్ని, దేవాలయాన్ని ఒక పెద్ద వ్యాపార కేంద్రంగా చేశాడు దాన్ని. మన మీటింగ్స్లో సాంగ్ షీట్స్ ప్రింట్ చేసి అవన్నీ టైప్ చేసి తీసుకొచ్చి 10 రూపాయలకి ఆ సాంగ్ షీట్ ఇవ్వడానికి నాకు భయం వేస్తుంది. ఇక్కడ ఏమైనా బిజినెస్ జరుగుతుంది. అందుకే నేను అంటే 10 రూపాయలు లేకపోతే ఫ్రీగా తీసేసుకోండి అని చెప్తాను నేను. మీకు అర్థమవుతుంది నేను చెప్పే సంగతి మీకు? ఈ రోజుల్లో వినండి, ఒక మాట చెప్తాను. తప్పుడు మతాలు ప్రతివి కూడా వ్యాపారం చేస్తాయి, వ్యాపారాన్ని కొనసాగిస్తాయి. చాలాసార్లు ఈరోజు టీవీల్లో కూడా మీరు ఇవి చూస్తున్నారు. మీకు గుర్తుందా? కర్చీఫ్. వినండి, నా ఫ్రెండ్ ఈ మధ్య చెప్తున్నాడు, ఒక ఫాస్టింగ్ ప్రేయర్ ఏర్పాటు చేశాడంట హైదరాబాద్లో ఒక సెలబ్రిటీ. ఆ ఫాస్టింగ్ ప్రేయర్ ఏర్పాటు చేసి, మీలో సంతానం లేని వాళ్ళు ఈ యాపిల్స్ కొనుక్కొని తినండి, మీకు సంతానం కలిగిద్దని చెప్పాడంట. ఆ యాపిల్స్ ఆయనే తెచ్చాడు. అవి ఏం చేయాలి? వీళ్ళు కొనుక్కొని పోవాలి. యాపిల్ ఎంత పడుతుందండి ఒక కాయ చెప్పండి కరెక్ట్గా? 20 రూపాయలు లేదా 30 రూపాయలు పడుతుంది. అది 200 రూపాయలు అంట ఒక యాపిల్. మీకు అర్థమవుతుందా? ఖర్చీఫ్, ప్రేయర్ ఖర్చీఫ్లు, ప్రేయర్ ఆయిల్స్. వింటున్నారా? యెరూషలేంలోంచి మట్టి తీసుకొచ్చి ఆ మట్టిని మళ్ళీ ఇక్కడ మట్టిలో కలిపి ఇది యెరూషలేం నుంచి మట్టి అని చెప్పేసి వింటున్నారా? మీకు అర్థమవుతుందా? ఫాల్స్ రిలీజియన్స్ అవన్నీ కూడా, తప్పుడు మతాలు అవన్నీ కూడా, తప్పుడు ఆలోచనలు, తప్పుడు నిర్ణయాలు, తప్పుడు వ్యాపారాలు. అలాంటి వ్యాపారాలకు సహకరించకూడదు. అట్లాంటి వాటిలో పాలు పొందడం కూడా తప్పే. యేసు ప్రభు అక్కడ జరుగుతున్న ఆ వ్యాపారాన్ని బట్టి ఆయన కోపగించి ఏం చేశాడు తెలుసా? ఏంటంటే వాటన్నిటిని పడద్రోసాడట. వాటన్నిటినీ కూడా క్రయ విక్రయాలు చేసేవారిని అట వెళ్ళగొట్టాడట, అక్కడి నుంచి వెళ్ళిపోమని చెప్పాడట. ఆయన అన్నాడట, నా మందిరము 17 వచ్చిన చూడండి, ఆయన ఏం బోధించాడు తెలుసు అక్కడ? నా మందిరం సమస్తమైన అన్ని జనులకు ప్రార్థనా మందిరం అనబడును అని వ్రాయబడలేదా? అయితే మీరు దాన్ని దొంగల గుహగా చేసితిరి అన్నాడు. ఇర్మియా గ్రంథంలో సేమ్ ఇదే వచ్చిందని మనం చూస్తాం. అంటే ఈ ప్రజలు ఎట్లాంటి వాళ్ళంటే వాస్తవానికి వాళ్ళు చేసేటటువంటి బయట తప్పు పనులని, భక్తిహీన పనులను, దొంగ పనులను కప్పిపెట్టుకోవడానికి వాళ్ళు ఏం చేసేటటువంటి వాళ్ళంటే మందిరానికి వచ్చి వాళ్ళు ఏం చేసే వాళ్ళంటే భక్తి కార్యక్రమాలను ముసుగేసుకునేటటువంటి వాళ్ళు. వాళ్ళ యొక్క తప్పుడు జీవితానికి పైకి ఆత్మీయ ముసుగేసుకునేటటువంటి వాళ్ళు. అందుకు మందిరానికి వచ్చేవాళ్ళు. వినండి, దొంగల గుహగా చేయటం అంటే దాని అర్థం ఏంటో చెప్పనా? ఆత్మీయ జీవితంలో సరి లేకుండా, నీ ఆత్మీయ స్థితిగతులు సరిగా లేకుండా, బయట నీ జీవితంలో నీ ఇష్టం వచ్చినట్టుగా బ్రతుకుతూ భక్తి కొరకు, భక్తి ముసుగేసుకోవడం కొరకు, భక్తి నటించడం కొరకు మందిరానికి వచ్చే వాళ్ళు ఎవరంటే వీళ్ళే దొంగల గుహగా చేసినటువంటి వాళ్ళు. అక్కడే వ్యాపారాన్ని చూస్తున్నాము. ఇంకొకటి దొంగల గుహగా చేసినటువంటి పై వేషధారణ భక్తిని మనం చూస్తూ ఉన్నాం ఇక్కడ. ప్రియమైన స్నేహితులారా, అయితే ప్రభు అంటున్నాడు 18వ వచనం చూడండి, శాస్త్రులు, ప్రధాన యాజకులు ఆ మాట విని జనసమూహం అంతా ఆయన బోధకు బహుగా ఆశ్చర్యపడ్డారట, ఆయనకు భయపడ్డారట, ఆయన్ని ఎలాగూ సంహరించుదామా అని సమయం చూస్తూ ఉన్నారట. వినండి, యేసు ప్రభు వారి పైకి కోపాన్ని తెప్పించింది ఈ సంఘటన. యేసు ప్రభు వారి పైకి కోపం వస్తుందని తెలిసి కూడా ఒక మాట మీరు జాగ్రత్త గుర్తుంచుకోవాలి ఈ విషయాన్ని. యేసు ప్రభు వారు కోప్పడింది ఆయన ఏదో అన్నారని కాదు. యేసు ప్రభు వారికి కోపం వచ్చింది ఆయన డబ్బులేవో తినేశారని కాదు. యేసు ప్రభు వారు కోపగించింది, ఆగ్రహించింది ఆయన ఆస్తి ఏదో పోయిందని కాదు. దేవాలయాన్ని, దేవుని మందిరాన్ని, ఆరాధన జరగాల్సినటువంటి స్థలాన్ని వ్యాపార కేంద్రంగా చేసినందుకు, వేషధారణ అక్కడ కనిపరుస్తున్నందుకు, వేషధారణతో నింపబడినటువంటి పై మతపరమైన భక్తితో అది నిండిపోయినందుకు ప్రభు తట్టుకోలేకపోయాడు. ఈ రోజుల్లో యేసు ప్రభు వారు ఉంటే ఈ రోజుల్లో ప్రజలు ఈ రోజుల్లో కూడా అలాగే సిలువేస్తారేమో ఒకవేళ. వింటున్నారా నేను చెప్తున్న సంగతి? మీకు అర్థమవుతుందా? ఈ రోజుల్లో చాలాసార్లు వినండి, పై పాలిష్డ్ మాటలు, కథలు, కట్టుకథలు, పైనున్నటువంటి వినండి, మీరు చూసేటువంటి మాటలు ఇవే. ఆకర్షణీయమైనటువంటి ఆ విషయాలతోనే కాలం గడుపుతున్నారు ఈరోజు. సంఘాలు అలాగే ఉన్నాయి, మందిరాలు అలాగే తయారయ్యి. వినండి, వాక్యం లోతుగా లేదు, హృదయాన్ని తాకేలాగా లేదు, ఆత్మీయత పోయింది, వేషధారణ వచ్చేసింది ఈ రోజుల్లో. యేసు ప్రభు వారు మందిరం విషయంలో ఆయన బాధపడతా ఉన్నాడు. ఆయన వారి యొక్క వేషధారణ జీవితాన్ని బట్టి బాధపడతా ఉన్నాడు. ఓ మాట చెప్తాను, మన జీవితంలో కూడా అలాంటి ధోరణే ఉంటే, వ్యాపార ధోరణి, మనం కూడా ఎట్లా ఉంటాం తెలుసా? మన వ్యాపారాలు ఎట్లుంటే తెలుసా?
ప్రభు దగ్గరికి నేను వెళ్తాను, మందిరానికి వెళ్తాను, ప్రభు నాకు ఏదైనా చేయాలి, ప్రభు నన్ను కాపాడాలి, నాకు మంచి మార్కులు ఇవ్వాలి, నాకు ఉద్యోగం ఇవ్వాలి, లేకపోతే ఇంట్లో పిల్లలకు పెళ్ళవ్వాలి, లేకపోతే మంచి ఇల్లు కట్టుకోవాలి, అన్నీ కలిసి రావాలి. ఇది కూడా వ్యాపారమే. ప్రభు దగ్గర ప్రభువుకు కావాల్సింది నీ బిజినెస్ కాదు, ఆయనకు బిజినెస్ ఇవ్వడం కాదు, నీ యొక్క ఆత్మీయ జీవితం, ఆరాధన. మందిరంలో ఆరాధించాల్సిన వాళ్ళు, దేవునికి అర్పించాల్సిన వాళ్ళు అర్పించట్లేదు. వాళ్ళు అర్పించాలని వచ్చిన వాళ్ళు అర్పించలేకపోతున్నారు. రెండోది, అర్పించకుండా, ఆరాధన లేకుండా మందిరాన్ని ఒక మత కార్యక్రమంగా మార్చేశారు. ఇక అంతే, ఒక మత కార్యక్రమం. చాలాసార్లు మనం కూడా మత కార్యక్రమాల్లోనే ఉంటాం. ఆరాధనకి వెళ్తున్నామా, పాటలు విన్నామా, 2 మాటలు ఆరాధన చేసామా, వాక్యం విన్నామా, దారిని బడి వచ్చామా. మన ఆత్మీయ జీవితాలు ఏమి లేదు, ఇంకా అది మతం చేసేసాం దాన్ని మనం కూడా. ప్రభు ఆ విషయంలో చాలా బాధపడుతుంటాడు. మనం కూడా అలాంటి వాళ్ళమే. అట్లాగైతే మన జీవితాల్లో ఆరాధన లేకపోతే మనం కేవలం మతస్థులమే. ఆ యోధా ప్రజల్లాంటి వాళ్ళమే మనం కూడా. దేవుని మందిరానికి వచ్చి మీరు ఆరాధన చేస్తారా? నేను ఈ మధ్య హైదరాబాద్లో ఒక చర్చ్లో ప్రసంగం చేయడానికి వెళ్ళాను. ఆరాధన కొరకు నిజం చెప్తున్నాను, మైక్ ఇవ్వడానికి ఆ కుర్రోడు అల్లరితల్లరైపోయాడు. ఒకళ్ళు ముగించకముందే ఇంకోళ్ళు వెనక చేయెత్తుతున్నారు, ఇంకోళ్ళు ముగించకముందే ఇంకోళ్ళు వెనక చేయెత్తుతున్నారు. అటు ఇటు ఇంచుమించుగా నేను చెప్తాను 40 నిమిషాల పైన ఆరాధన కోసమే కేటాయించారు. వ్యక్తిగత అంటే వాళ్ళ హృదయాల్లో నుంచి వస్తుంది, పెళ్ళికి వస్తుంది ఆరాధన. పాటలు, మన జీవితాల్లో పాటలు వింటున్నాం, మనం పాడట్లేదు, ఆరాధన లేదు మన జీవితాల్లో. కేవలం వచ్చి కూర్చొని పాటలు వినడానిక? ఇది కేవలం మతం అయిపోద్ది. అప్పుడు క్రైస్తవం, నువ్వు ఒక మతస్థుడివే అంతే. ఆ టెంపుల్కి వెళ్ళకుండా ఈ టెంపుల్కి వస్తున్నావు నువ్వు అంతే. ఇంకా నీ ఇంట్లో ఆరాధన ఉందా? కనీసం నీ ఇంట్లో పాటలు పాడే పరిస్థితి ఉందా? వ్యక్తిగతంగా నువ్వు ఆరాధన చేయటం నీకు వచ్చా? ఆరాధన లేదు. ఎప్పుడు మన బాధలు, మన కష్టాలు. ప్రియమైన స్నేహితులారా, ప్రభు మన అవసరాలను ఆయన సమృద్ధిలో ఆయన తీరుస్తాడు. దాని గురించి మనం చింతించాల్సిన అవసరం లేదు. దేవుని వాక్యం చెప్తుంది, దేని గురించియు చింతించకుడి, కానీ ప్రతి విషయంలో కృతజ్ఞతాపూర్వకంగా మన హృదయాలు ఆరాధనతో నింపబడాలి. క్రైస్తవ సంఘం దాన్ని కోల్పోయింది. కొన్ని సంఘాల్లో దీన్ని ఆరాధన కూడా ఏం చేశారంటే మ్యూజిక్, పూర్తిగా మ్యూజిక్, రాక్ మ్యూజిక్ వింటున్నారా? డ్యాన్స్లు వేస్తూ, ఎగురుతూ, ఎకిలి వెకిలిగా పాటలు పాడుతూ వక్రం అయిపోయింది, వక్రీకరించేశారు దాన్ని. ఒక స్టేజ్ షోలు అయిపోయినాయి అవన్నీ కూడా. ఆరాధన అంటే స్టేజ్ షో, స్టేజ్ పెర్ఫార్మెన్స్. వెనకాల పెద్ద డిజిటల్ స్క్రీన్ ఒకటి పెడతారు, ఆ స్క్రీన్లో రంగులు వస్తూ ఉంటే ఇక్కడ పెర్ఫార్మెన్స్ ఇస్తూ ఉంటారు, ఇన్స్ట్రుమెంట్ పెర్ఫార్మెన్స్. కానీ ప్రజల హృదయాల్లోంచి ఆరాధన రావట్లేదు. అలాంటి వారలంగా మనం కూడా ఉంటే, ప్రభుని ఆరాధన చేయని, పాటలు లేనటువంటి ఆత్మీయ జీవితాలు చల్లారిపోయినటువంటి పరిస్థితిలో ఉంటే మనం కూడా ఈ మందిరం లాంటి వాళ్ళమే. మనం కూడా ప్రభు దాన్ని తట్టుకోలేడు, దాన్ని సహించలేడు ఆయన. 19వ వచనం చూడండి. సాయంకాలం అయినప్పుడు ఆయన పట్టణంలో నుండి బయలుదేరాడట. వింటున్నాడా? రెండవ సంగతి మనం గమనించాల్సింది ఏంటంటే, వ్యాపార రహితమైన ఆరాధన మనకు కావాలి. వ్యాపార రహితమైన ఆరాధన. బిజినెస్ కాదు, ప్రభు నీకు ఇస్తా, నువ్వు నాకేమిస్తావు, నేను నీకు ఇస్తే నువ్వు నాకేమిస్తావు, నువ్వు నాకు ఇస్తే నేనేమి ఇస్తా. నో. వ్యాపార రహితమైన ఆరాధన గురించి ప్రభు మాట్లాడుతున్నాడు ఈ వచ్చిన భాగాల్లో. 20వ వచనం చూడండి. 20వ వచనం దగ్గర నుంచి కింద చూడండి. పొద్దున వారు మార్గాన పోవచ్చుండగా అంజూరపు చెట్లు వేళ్ళు మొదలుకొని ఎండి ఎండుట చూచిరి. ఏమండి, వాస్తవానికి చెప్పాలంటే 19వ వచనం చూస్తాము. సాయంకాలం అయినప్పుడు యెరూషలేములో నుంచి మళ్ళీ వెళ్ళిపోయారు వాళ్ళు. అయితే సాయంకాలం చీకట్లో అంజూరపు చెట్టుని వాళ్ళు పరిశీలించుండరు. యేసు ప్రభు కూడా చూపించలేదు దాని విషయం. అప్పటికే ఎండిపోయి ఉంటుంది అది కదా. కానీ తెల్లవారి వెలుతురు వచ్చినప్పుడు, సూర్యోదయం అయినప్పుడు, ప్రొద్దున్నే మళ్ళీ తెల్లవారి, ఇది బుధవారం అనమాట. ఇప్పుడు 20 వచ్చిన చూస్తున్నారు మీరు, తెల్లవారి మరునాడు అనే మాట చూస్తున్నారు. ప్రొద్దున వారు అంటే మరో రోజు, నెక్స్ట్ డే అనమాట. మార్గాన పోచుండగా అంజూరపు చెట్టుట వేళ్ళు మొదలుకొని ఎండి ఉండుట చూచిరి. యేసు ప్రభు వారు శపించినప్పుడు చెట్టు ఏమైందో తెలుసా? కేవలం ఆకులు పోవటం కాదు, దాని కాండము కొమ్మలు పోవటం కాదు, వేళ్ళు మొదలుకొని ఎండిపోయిందట చెట్టు. దేవుని వినండి, యేసు ప్రభు చేసిన అనేక అద్భుతాల్లో ఒకే ఒక అద్భుతం, ఎన్నో అద్భుతాలు ఆయన ఈ లోకంలో చేశాడు, ఒకే ఒక ఆశ్చర్యకార్యం అద్భుతం ఏంటంటే ఇదొక్కటే డిస్ట్రక్టివ్ మిరకిల్. ఇది అంటే నాశనము, కీడు ఇమిడి ఉన్నటువంటి అద్భుతం ఇది. యేసు ప్రభు చేసిన అద్భుతాల్లో నెగిటివ్ మిరకిల్ అనమాట. ప్రియమైన స్నేహితులారా, ఫలాలు మన జీవితాలు లేకపోతే మన జీవితాలు కూడా శాపంతో కూడి ఉంటాయి.
దేవుని శాపం ఉంటుంది. ఇశ్రాయేలు ప్రజల్ని దేవుడు పదే పదే హెచ్చరించాడు. దేవుడు వారికి నిజంగా ఐగుప్తులోంచి తీసుకొచ్చాడు, మన్నాతో వాళ్ళను పోషించాడు, ఇశ్రాయేలు దేశంలోకి చేర్చాడు, వాళ్ళకి న్యాయాధిపతుల ద్వారా రక్షించాడు, రాజులనిచ్చాడు, వారికి వినండి సమృద్ధినిచ్చాడు, పాలు తేనెలు ప్రవహించే దేశం అన్నాడు కదా. అంత అద్భుతమైన దేశంలోకి దేవుడు వాళ్ళని తీసుకొస్తే వారి జీవితాల్లో దేవునికి ఇవ్వాల్సిన ఫలాలు వాళ్ళు ఇవ్వలేదు. దేవుడు మనకు కూడా ఎన్నో వనరులు ఇస్తాడు, ఎన్నో వనరులు ఉంటాయి మనకు. దేవుడు మనకు వాక్యాన్ని ఇస్తాడు, సంఘాన్ని ఇస్తాడు, సహవాసాన్ని ఇస్తాడు. దేవుడు తన వాక్యంలో హెచ్చరిస్తుంటాడు, ప్రార్థన చేసుకోవడానికి అవకాశాలు ఇస్తాడు, అనుకూల పరిస్థితులు ఇస్తుంటాడు, ఆరోగ్యాన్ని ఇస్తాడు, ఆయన పనిలో పాలు పొందడానికి సహకరించడానికి డబ్బునిస్తాడు. ఎన్నో దేవుడు మనకిస్తాడు. కానీ ఆయనకు మాత్రం మనం ఫలించం, ఆయనకు ఫలాలు ఇవ్వం. మన నుంచి దేవునికి, దేవుని సంఘానికి, దేవుని బిడ్డలకు, దేవుని మందిరానికి ఎలాంటి ప్రయోజనం కలిగించం. మనం పూర్తిగా మన కోసమే మనం బ్రతుకుతాం అంతే. ఇంకా నేనేంటి, నా ఇల్లు ఏంటి, నా పిల్లలేంటి, నా సంపాదన ఏంటి, ఎంతవరకే మన జీవితం. ప్రభువుకి ఫలించనటువంటి వ్యక్తులుగా మనం ఉంటాం. ప్రభువుకి మన ఫలాలు అందకపోతే మన జీవితం శాపంగ్రస్తమైన జీవితం, వేళ్ళు మొదలుకొని ఎండిపోయింది. ప్రియమైన స్నేహితులారా, ప్రభు వినండి, నీ జీవితంలోంచి కూడా ఫలాలు చూడాలని కోరుకుంటున్నాడు ఆయన. 21 వచనం, అప్పుడు పేతురు ఆ సంగతి జ్ఞాపకాన్ని తెచ్చుకొని, బోధకుడా, ఇదిగో నువ్వు శపించిన అంజూరపు చెట్టు ఎండిపోయిందని చెప్పాడట. యేసు ప్రభు ఏమన్నాడు తెలుసా? మీరు దేవుని యందు విశ్వాసం ఉంచండి. ఎవడైనా ఈ కొండను చూచి నీవు ఎత్తబడి సముద్రంలో పడవేయబడుమని చెప్పి తన మనసులో సందేహింపక తాను చెప్పింది జరుగునని నమ్మిన ఎడల వాడు చెప్పింది జరుగునని మీతో నిశ్చయంగా చెప్తున్నా. అందుచేత ప్రార్థన చేయనప్పుడు మీరు అడుగుచున్న వాటిని ఎలా పొంది ఉన్నామని నమ్మండి, అప్పుడు అవి మీకు కలుగును అని చెప్తున్నాడు. విశ్వాసంతో మీరు అడగండి అని చెప్పి అంటున్నాడు. వినండి, కొండను చూసి వినండి, ఆ కొండ బహుశా ఒలీవల కొండ అయి ఉండొచ్చు. ఒకవేళ ఆ సముద్రంలో పడవేటువంటి ఆ ఒలీవ కొండ ఆనుకొని ఉంటుందంటే మృత సముద్రం కనపడుతుంది. కొంచెం దూరంగా ఇటువైపు పడమర వైపు చూస్తేనేమో మధ్యధరా సముద్రం కనపడుతుంది. అంత అసాధ్యమైన ఆ కొండ ప్రభు చెప్తున్నాడు, మీరు నమ్మి ప్రార్థన చేస్తే అది జరుగుతుంది, ప్రభువు వల్ల మీకు అనుగ్రహించబడుతుంది అని చెప్పి అన్నాడు. మీరు అడుగుచున్న వాటిని ఎలా పొంది ఉన్నామని నమ్మండి అంటాడు. వినండి, ప్రభు ఇక్కడ మూడో సంగతి ఏమని హెచ్చరిస్తున్నాడంటే, మొదటి సంగతి చూసాం, ఫలాలు లేనటువంటి చెట్టును చూసాం. 2, ఆరాధన లేని మందిరాన్ని చూసాము. మూడవదిగా ఇక్కడేం చూస్తున్నామంటే విశ్వాసం లేని ప్రార్థన కూడా మనం చూస్తున్నాం. వింటారా? విశ్వాసం లేని ప్రార్థనతో ప్రభు కార్యాలు చేయడు. మీరు నమ్మండి, ప్రార్థన చేయండి అని చెప్పని అంటున్నాడు. చాలాసార్లు మన జీవితాల్లో ఒకసారట, బహుశా అతని కింగ్ పేరు క్వీన్ విక్టోరియా గారి కుమారుడు, మేబీ తన పేరు నాకు కరెక్ట్గా గుర్తు రావట్లేదు. తన కోసమట ఒక భక్తుడు ప్రార్థన చేసేవాడట, చాలా ప్రార్థన చేశాడట. అయితే తను ప్రార్థన చేస్తాడు, ప్రభు తను ఎలాగైనా రక్షించబడాలని ప్రార్థన చేస్తున్నాడు. విక్టోరియా మహారాణి కుమారుడు గురించి నేను చెప్తున్నాను. నేను ఆ ప్రార్థన చేస్తున్నటువంటి ఆ భక్తుడు ఒకరోజు ఒక వార్త విన్నాడు. సడన్గా విన్నాడు ఒక వార్త. తను ఎవరి కోసమైతే ప్రార్థన చేస్తున్నాడో ఆయన ప్రిన్స్ చచ్చిపోయాడు అని వార్త విన్నాడు. చాలా డిసప్పాయింట్ అయ్యాడంట. ప్రభువా, ఏం జరిగింది, ఎందుకు ఇలాగ చనిపోయాడు? కానీ నేను ప్రార్థన చేశాను, నా ప్రార్థన ప్రభువా నువ్వు ఖచ్చితంగా ఆయన రక్షిస్తావని నేను ప్రార్థన చేశాను అని ఆయన ఆ వార్త విన్నాక ప్రార్థన చేశాడట. తిరిగి ఆయన ఇంగ్లాండ్ దేశానికి వచ్చినప్పుడు ఆయన స్నేహితుడు, అంటే రాజ కుటుంబంలో ఒక ముఖ్యమైన ఆఫీషియల్ ఆయన స్నేహితుడు ఉన్నాడు. ఆయన స్నేహితుడిని కలిసి ఆ ప్రిన్స్ గురించి అడిగాడు. అయ్యా, తన సంగతి ఏంటి, ఎలా చనిపోయాడు, ఆయన చివరి రోజు ఎలా గడిచిందంటే అప్పుడు చెప్తున్నాడంట, ఆయన ఆ ఆఫీషియల్ చెప్తున్నాడంట, అధికారి చెప్తున్నాడంట. ఏమని చెప్తున్నాడంటే, తను చచ్చిపోయే ముందు రాత్రట వాళ్ళ అమ్మ తన కోసం రాసిన ఒక ఉత్తరం, పలానా ఉత్తరం ఎక్కడుంది అది తీసుకురా అని చెప్పి పంపించాడంట. పలానా చోట ఉందంటే వెతికాడు. ఆయన వెతికి ఆ ఉత్తరాన్ని తీసుకొచ్చాడంట. ఆ ఉత్తరంలో ఆమె రాసిందట, ఇదిగో కుమారుడా, నీ జీవితాన్ని మార్చుకో, నీవు ప్రభువుని తెలుసుకో, లేకపోతే నీకు నరకం ఉంది, దేవుని లేనటువంటి నిత్యత్వానికి నువ్వు వెళ్ళిపోతావు అని. వినండి, ఆయన ఆ ఉత్తరం వాళ్ళమ్మ రాసిన ఆ పాత ఉత్తరాన్ని చూసి ఆ రోజు పశ్చాత్తాపడి ప్రార్థన చేసుకొని, ప్రభువా నన్ను క్షమించమని పశ్చాత్తాపడి ప్రార్థన చేసి తను మారు మనసు పొందాడట తన మరణానికి కొద్ది క్షణాల ముందు. కొన్నిసార్లు ప్రార్థన చేస్తాం. చార్లెస్ స్పర్జన్ అనే భక్తుడట తనకున్న 3 స్నేహితుల కోసం ప్రార్థన చేసేవాడట.
ఒకడేమో వెంటనే రక్షణ పొందాడట, ఇంకొకడేమో ఒక 10 సంవత్సరాల తర్వాత రక్షణ పొందాడట, ఇంకొకడు వినండి ఈ స్పర్జన్ గారి సమాధి కార్యక్రమం రోజున రక్షణ పొందాడంట. చాలాసార్లు మనం ప్రార్థన చేస్తాం, ప్రభు ఎన్ని సంవత్సరాలు ప్రార్థన చేయాలి, వాడు ఇంకా మారట్లేదు, ఎన్నాళ్ళు ప్రార్థన చేయాలి, వీళ్ళు ఇంకా మారు మనసు పొందట్లేదు. ప్రభు మన ప్రార్థన వృధా చేయడు. ఆయన కొన్నిసార్లు ఆలస్యం కావచ్చు, కొన్నిసార్లు జవాబు ఆలస్యం కావచ్చు, ప్రభు వాళ్ళ జీవితంలో కార్యం జరిగిస్తాడు. మనం ప్రార్థన చేయాలి, ప్రభు కొరకు మనం సువార్త పని చేయాలి. 25వ వచనం చూడండి, మీకు ఒకని మీద విరోధం ఏమైనా కలిగి ఉన్నాడలా మీరు నిలబడి ప్రార్థన చేయనప్పుడెల్లా వాని క్షమించండి. ఓ మాట చెప్తాను వింటారా? మన ప్రార్థనకు జవాబు రాకపోవడానికి ఒక అడ్డుబండ ఒకటి ఉంటుంది. అదేంటంటే క్షమించలేని జీవితం. నువ్వు ప్రభు చెప్తున్న మాట చూడండి మీరు ఒకసారి. మీరు విశ్వాసంతో ప్రార్థన చేయమన్నాడు. చాలాసార్లు వినండి, మనం ప్రార్థన చేస్తాం అనుకుంటాం, మన హృదయాల్లో క్షమాపణ ఉండదు. మనకెవరైతే హాని చేశారనుకుంటామో, మనకెవరైతే కీడు చేశారనుకుంటామో వాళ్ళని గురించినటువంటి ఆ ద్వేషం మన హృదయాల్లో ఉన్నప్పుడు మన ప్రార్థన వినడు ప్రభు. నిలబడి ప్రార్థన చేయనప్పుడెల్లా క్షమించండి అంటున్నాడు. అప్పుడు పరలోకమందు ఉన్న మీ తండ్రి మీ పాపాలు క్షమిస్తాడు. అంటే మనం క్షమించబడిన మన పరిధి చాలా పెద్దది. ఒక మాటలో చెప్పాలంటే ప్రభు మన పరలోకంలో తీసుకోవడానికి మనం చేసిన ప్రతి పాపాన్ని క్షమించాడు. మనకు వ్యతిరేకంగా ఎవడన్నా చేస్తే ఒకటో రెండో చేసి ఉంటాడు, అవునా కాదా? అంతేనంటారా కాదంటారా? మనం క్షమించాలి. క్షమించలేకుండా, క్షమించలేని మనసుతో, క్షమించలేని హృదయంతో ఒకవేళ మనం ప్రార్థన చేస్తే దేవుని యొక్క వాక్యం ఇలా చెప్తుంది. ప్రియమైన స్నేహితులారా, ఒకటి మన జీవితం విషయంలో, మన ఆత్మీయ జీవితం విషయంలో ఒకటి ఫలం లేనటువంటి ఆత్మీయ జీవితం అది శాపగ్రస్తమైంది. వింటున్నారా? ఆరాధన లేనటువంటి మందిరం అంటే ఆరాధన లేనటువంటి ఆత్మీయ జీవితం కూడా అది దేవునికి ఇష్టమైంది కాదు. ఒక సంగతి నేను మీతో చెప్తాను. హెరోద్ ది గ్రేట్ క్రీస్తు పూర్వం 20వ సంవత్సరంలో ఈ మందిరాన్ని కట్టడం ప్రారంభం చేశాడు. 20లో ప్రారంభం చేశాడు. ఇది పూర్తయ్యేసరికి ఇంచుమించుగా ఎంతకాలం పట్టిందంటే, ఎప్పుడు పూర్తయిందంటే యేసు ప్రభు మరణించాడే సిలువ మరణం, ఆయన మరణించిన తర్వాత కూడా ఇంకా 30 ఏళ్ళు దాన్ని కడుతూనే ఉన్నారు. అంటే 62 వరకు కట్టారు దాన్ని. అంటే ఇవి 60, అవి ఒక ముందు 20, మొత్తం ఎన్ని సంవత్సరాలు అయినాయి? 80 సంవత్సరాలు ఈ మందిరాన్ని కట్టారు. ఎంత అద్భుతమైన మందిరాన్ని, ప్రాచీన ప్రపంచ వింతల్లో ఒక వింత ఈ మందిరాన్ని కట్టారు. కానీ మీకు సంగతి తెలుసా? అది 64లో పూర్తయితే, ఒకవేళ 62, 64 మధ్యలో పూర్తయింది అది బహుశా. అది పూర్తయిన తర్వాత కేవలం 5 సంవత్సరాలకే లేదా 6 సంవత్సరాలకే ఏం జరిగిందంటే, టైటస్ చక్రవర్తి వచ్చి, వినండి, ఇజ్రాయిల్ దేశం మీదకు దండయాత్రకు వచ్చినప్పుడు ఆ మందిరంలో గోడలు, విన్నారా? మందిరం యొక్క గోడలు, లోపల ఆవరణము, అంతేకాదు మందిరం ఆ రాతి మీద రాయి కూడా లేకుండా ఆయనకి ఎవరో చెప్పారంట, ఈ రాళ్ల మధ్యలో బంగారం పెట్టి కట్టించారండి అని చెప్పారంట. ఆడ బంగారం ఉందేమో అనుకుని అతగాడు ఏం చేసాడు తెలుసా? రాయి మీద రాయి కూడా తీసి చూశాడు మొత్తం మీద. యేసు ప్రభు చెప్పింది అలా నెరవేరింది. రాతి మీద రాయి లేకుండా ఆరాధన లేని మందిరాలు అలాగే అయిపోతాయి. ప్రియమైన స్నేహితులారా, ఆరాధన లేని జీవితాలు కూడా అలాగే అయిపోతాయి. శాపం ఉంటుందంతే. విశ్వాసం లేని జీవితం, ఆరాధన లేని జీవితం, ఫలాలు లేని జీవితానికి అంతిమంగా మిగిలేది శాపమే. ప్రభు కొరకు మనం ఫలిద్దాం. ప్రభువుని ఆరాధన చేస్తూ మనం మందిరానికి వ్యాపారం కొరకు కాదు, మన సహవాసం కొరకు వద్దాం. దేవుని బిడ్డలతో సహవాసం కొరకు వద్దాం. దయగలిగిన మా తండ్రి, మీ నామానికి వందనాలు చెల్లించుకుంటున్నాం. ఇదిగో ప్రభువా, ఫలాలు లేనటువంటి ఆ అంజూరపు చెట్టు కనీసం కాయలైనా ఉండాల్సింది, వేర్లు మొదలుకొని ఎండిపోయింది. మా ఆత్మీయ దిగంబరత్వానికి, ఆత్మీయ భ్రష్టత్వానికి మతాన్ని మేము కప్పుకుంటున్నామేమో, ఒకవేళ ఆచారాలు కప్పుకుంటున్నామేమో, వాటి నుంచి మమ్మల్ని విడిపించండి. మందిరంలో మిమ్మల్ని ఆరాధించడానికి మా హృదయాలు సరిచేయండి. మా లోపల నుంచి రావాలి ఆరాధన. మా హృదయం అనే మా మందిరంలో కూడా, మా హృదయాల్లో కూడా ఒకవేళ వ్యాపారమే ఉందేమో, ఆరాధన లేదేమో, ఒకవేళ మిమ్మల్ని ఆరాధించడానికి మాకు సహాయం చేయండి. మా హృదయాల్లో నుంచి పాటలు, ఆరాధన, పెళ్ళిబుకి రావడానికి నీ కృప చూపించు. అలాగే మా ప్రార్థనా జీవితాలు విశ్వాసంతో మేము ప్రార్థించడానికి, క్షమాపణతో మేము ప్రార్థించడానికి నీ కృప చూపించండి. మీ మాటలు మా హృదయాల్లో, మా జీవితాల్లో మీరు ఫలభరితం చేయమని కోరుతున్నాను. కూడి వచ్చిన మీ బిడ్డల్ని దీవించండి. చిన్న బిడ్డల్ని జ్ఞాపకం చేసుకోండి. ఆత్మీయంగా ప్రయోజకులుగా తీర్చిదిద్దండి. వారి చిన్న వయసు నుంచే
మీ మాటలు వారి హృదయాల్లో ఫలించడానికి నీ కృప చూపించండి. యవనస్తుల్ని జ్ఞాపకం చేసుకో. మీ కొరకు కట్టండి, నాటండి, ఫలింపచేయండి. మీ కొరకు ఫలించే వారులుగా చేయండి. లోకంలో, జీవితంలో, జీవన వ్యాపారంలో పరుగులెత్తుతూ ఉన్నారు. మీ కృపలో వారిని నిమ్మళపరచండి. మంచి భవిష్యత్తు ఇవ్వండి. వృద్ధులకు మంచి ఆరోగ్యాన్ని ఇవ్వండి. నీ కృప చూపించి మీ నామానికి మహిమ తెచ్చుకొని కోరుతున్నాం. సమస్త విధములైన మహిమయు, ఘనతయు, ప్రభావాలు మీకే చెల్లిస్తూ మీ కృపకు సంపూర్ణంగా అప్పగించుకుంటూ ఘనత పొందమని ప్రార్థిస్తూ మా రక్షకుడైన యేసు క్రీస్తు ప్రభువారి పేరట ప్రార్థించి వేడుకొంచున్నాము తండ్రి.